బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను టీపీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సిద్ధం చేయాల్సి ఉండగా ఆ ఎంపికను సీఈసీ తన ఆధీనంలోకి తీసుకుందని తెలుస్తోంది. అయితే స్క్రీనింగ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను ఏఐసీసీ తీసుకున్నట్లు సమాచారం. వరుసగా వాయిదా పడుతూ వస్తున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఇక లేనట్టేనని చెప్పాలి. అయితే ఈ నెల 18న అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సిద్ధం చేయాల్సి ఉండగా ఆ ఎంపికను సీఈసీ తన ఆధీనంలోకి తీసుకుందని తెలుస్తోంది. అయితే ఈ స్క్రీనింగ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను ఏఐసీసీ తీసుకున్నట్లు సమాచారం. వరుసగా వాయిదా పడుతూ వస్తున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఇక లేనట్టేనని చెప్పాలి. అయితే ఈ నెల 18న అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను అయితే టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సిద్ధం చేయాల్సి ఉండగా ఆ ఎంపికనైతే సీఈసీ తన ఆధీనంలోకి తీసుకుందని తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి జగన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జగన్, స్క్రీనింగ్ కమిటీ సమావేశాలన్నీ ముగిశాయి. ఇప్పటికే గత కొన్ని రోజులుగా అయితే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల భాగంగా పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీలని వేసిన ఓటర్ల సమావేశాలు. ఇక ఈ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తో పాటు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గతంలో ఠాక్రేతో పాటు రేవంత్, బట్టి, ఉత్తమ్ కుమార్ అందరూ కూడా గంటన్నర పైగా చర్చలు జరిపారు. గతంలో ఈ చర్చలన్నీ కూడా ముగిశాయి. అయితే ఇప్పటికీ ఆశావాహులందరూ కూడా పెద్ద ఎత్తున టికెట్ల విషయంలో హోప్స్ పెట్టుకొని ఉన్నారు. కొన్ని చోట్ల 3-4 ప్లేస్లు పెట్టుకొని ఉన్నారు. ముగ్గురు నలుగురు అభ్యర్థులు కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హైకమాండ్ అండదండలు, వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఢిల్లీ వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఏఐసీసీ పెద్దలతో కాంటాక్ట్స్ ఉన్నటువంటి నేతల్ని కలిగి తమ యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి. తమ ఎన్నో రోజుల నుంచి పార్టీలో పనిచేస్తా ఉన్నాం, వివిధ హోదాల్లో పనిచేస్తాం అంటూ కూడా అభ్యర్థించడం జరిగింది. సో కర్ణాటక తర్వాత కొంత జోష్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సో మాకు టికెట్ కేటాయించే విషయంలో బీసీలు అదేవిధంగా ఎస్సీలు ప్రధానంగా చూసుకోవాలి, ప్రధానంగా ఇవ్వాలనే డిమాండ్స్ కూడా వినిపించాయి. రకరకాల వినతులను వాళ్ళు స్వీకరించడం జరిగింది. సో అదేవిధంగా పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేసినటువంటి ఎన్ఎస్ఏ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, రైతు కాంగ్రెస్ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, దాంతోపాటు పార్టీ అనుబంధ విభాగం ఎన్ఎస్ఏలో పనిచేసిన వాళ్ళకు కూడా అయితే రకరకాల ఇంకా ఐఎన్టీయూసీ అయితే కార్మిక విభాగం కావచ్చు, ఇట్లా అన్ని విభాగాల్లో పనిచేసిన వారికి ఒక్కొక్కరికి ఆ విభాగాల నుంచి టికెట్లు ఇవ్వాలని కూడా వినతులు ఉన్నాయి. రకరకాల వినతుల్ని స్క్రీనింగ్ కమిటీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పరిగణలోకి తీసుకుంటూనే ఎవరైతే సర్వేలు అంటే ఇప్పటికే సర్వే కూడా వస్తా ఉన్నది, రీసర్వే కూడా నిర్వహించారు. అయితే క్యాండిడేట్లు ఓడిపోతారని అనుకున్న చోట సో అయితే హైకమాండ్ కి కొంత ఇక్కడ నుంచి అయితే కొంతమంది డబ్బులతో ఇన్ఫ్లుయెన్స్ చేశారనేటువంటి ఆరోపణలు వచ్చి వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ చేస్తున్న నేపథ్యంలో హైకమాండ్ మళ్ళీ రంగంలో దిగి రీసర్వే కూడా చేయించడం జరిగింది. మొత్తానికైతే ఈ అభ్యర్థుల యొక్క అభ్యర్థుల ప్రకటన ఒకటి ఉన్నది. సో రానున్న వారం లేదా 10 రోజులలో కూడా సో కాంగ్రెస్ సంబంధించిన జాబితా అయితే ముందుకు అయితే రాబోతా ఉన్నది.
రైట్, థ్యాంక్ యూ జగన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.